హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి గృహస్థ ధర్మం గురించి. కలిసిమెలిసి జీవించడానికి తీసుకున్నాం జన్మను ఒకే ఇంట. వారి వారి అభిమతాలను గౌరవించుదాం, అభిజాత్యాలను తావేపకుండా ఒకే ఇంట. కష్టసుఖాలను కలిమిలేములను కలిసి అనుభవించుదాం ఒకే ఇంట. అన్నింటినీ ఒకే ఇంట ఆచరించడమే గృహస్థ ధర్మం. తల్లి, తండ్రి, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, ఇలా కొందరు లేదా అందరూ కలిసి వెలసి కాపురం చేస్తున్న నివాసాన్నే మనం ఇల్లు అంటాం. జిహ్వ జిహ్వకో రుచి, పొర్రె పొర్రెకో బుద్ధి, మనిషి మనిషికో ఇష్టం. అన్ని రుచుల మధ్య, అన్ని ఆలోచనల మధ్య, అందరి ఇష్టాల మధ్య ఎవరెవరి స్వంత కోరికలను వారు నెరవేర్చుకుంటూ, ఇతరులను నొప్పించక, తాము బాధపడక కలిసిమెలిసి జీవిస్తూ జీవితాన్ని ఒకే ఇంట పండించుకోవడమే గృహస్థ ధర్మం. గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం అంటే జీవితంలో ఎంతో విలువైన సవాల్ను ఎదుర్కోవడమే. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థుడిగా మారి, అంటే పెళ్లి చేసుకుని ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపడమే గృహస్థ ధర్మం. అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమ బాధ్యత చాలా కష్టమైనది, మరి చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నదేను. బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం అన్నీ కూడా ఈ గృహస్థాశ్రమంపైనే ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిని అంటే పెళ్ళి పిల్లలు లేకుండా ఉండటం అన్నది కాదు. బ్రహ్మ అంటే సర్వం, జ్ఞానం, ఆత్మజ్ఞానం, సృష్టి జ్ఞానం. చర్యం అంటే చరిస్తూ ఉండటం, అంటే ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో చరిస్తూ ఉండటం. బ్రహ్మచారులు అంటాం. బ్రహ్మజ్ఞానమే గృహస్థాశ్రమ స్వీకారానికి నిజమైన అర్హత. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న యువతీ యువకులే చక్కటి సంతానానికి జన్మ ఇచ్చి వాళ్ళని బ్రహ్మచర్యాశ్రమంలోకి ప్రవేశపెట్టగలరు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా వివాహం చేసుకున్న వాళ్ళం మనము కార్బన్ కాఫీలని తయారు చేసి సమాజం మీదకి వదులుతూ సంసారం మహా దుఃఖసాగరం, ఇల్లు ఓ నరకం అంటున్నాం. దురపు కొండలు నునుపులాగా సన్యాసం మేలంటూ ఉన్నదాన్ని చూసుకోలేక తెలియని దాంట్లో పై మెరుగులు చూస్తున్నాం. సంసారం దుఃఖసాగరం, సంసారాన్ని వీడండి, సన్యాసం స్వీకరించండి, సంఘం నుండి పారిపోండి, అడవుల్లో బ్రతకండి అని ఏ ప్రవక్త, ఏ సత్యగ్రంథము చెప్పలేదు. సంసారం ద్వారానే నిర్వాణం అని ఆచార్య నాగార్జునుడు చెప్పాడు కదా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అంటూ తనకు తాను ఎవరో ఏమిటో తెలియదు, ఎందుకు పుడుతున్నామో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదు, కానీ తనకో తోడు, ఆ తోడుకో నీడ, ఆ నీడలో శృంగారం, తర్వాత తోకలు అంటే పిల్లలు పుట్టడం, పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళు ఓ తోడు కోసం తాపత్రయం. జీవితమంతా ఇదే తంతు. ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండడం. ఎక్కడో ఒక చోట ఈ జీవితానికి ఆఖరి మజిలి, పుట్టుక చావులు, ఇలా ఇక్కడిక్కడే గింగిరాలు తిరుగుతూ ఉండడం కారణం మనం బ్రహ్మచర్యంలో చేయవలసినది చేయకపోవడమే. చేయవలసినది సరిగ్గా చేస్తే పొందవలసినవి సరిగ్గా పొందుతాం. పరీక్షలు బాగా వ్రాస్తే పాస్ అయి పై క్లాస్కు వెళ్తాం. పరీక్షలు బాగా వ్రాయకపోతే ఫెయిల్ అయి మళ్ళీ అదే క్లాసులో పాస్ అయ్యే వరకు ఆ పాఠాన్ని చదువుతూనే ఉంటాం. అట్లాగే తీసుకున్న జన్మలో జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే జనన మరణ చక్రంలోకి మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. స్వధర్మం తెలుసుకున్న వాడికి గృహస్థ ధర్మం పాటించడం చాలా సులువు. తన్ను తాను అర్థం చేసుకున్నవాడు ఇతరులను సులభంగా అర్థం చేసుకుంటాడు. తన్ను తాను ప్రేమించేవాడు ఇతరులను ప్రేమిస్తాడు. తాను బాగుపడాలని కోరుకునేవాడు ఇతరుల బాగోగులను చూస్తాడు. తాను ధర్మంగా ఉండాలనుకున్నవాడు ఇతరుల ధర్మాన్ని కాపాడుతాడు. తాను దెబ్బతిన్నవాడు ఇతరులు దెబ్బతినకుండా చెప్పగలడు. తాను ధ్యానం చేసినవాడు ఇతరులు ధ్యానానుభవాలను చక్కగా వినగలడు. తాను జ్ఞానవంతుడైన వాడు ఇతరులను జ్ఞానవంతులను చేయడానికి కృషి చేయగలడు. గృహస్థ ధర్మం అంటూ అందరి బాధ్యతలు తలకెత్తుకొని వాళ్ళ బాధ్యతలు వాళ్ళతో చేయించకుండా, పోనీలే పాపం వాళ్ళకేం తెలుసు ఇవన్నీ అనుకుంటూ పోయామో తల చితకడం ఖాయం. యోగవాసిష్ఠ రత్నాకరంలో దీని గురించి
ఈ సంసారాన ప్రవేశించి ఎవరు అజాగ్రత్తగా ఉంటారో అలాంటి వాడు బాగా మండుతున్న ఇంట్లో గడ్డి పరకపై నిద్రించేవాడే అవుతాడు. మనలో అగ్ని ఉండాలే కానీ అగ్నిలో మనం ఉండరాదు. చలిమంటపై చేతులు అటు ఇటు తిప్పుతూ ఉండాలే కానీ మంటలోనే చేయి పెట్టి ఉంచితే అట్లాగే సంసారంలో ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇతరుల చేత నిర్వర్తింపచేస్తూ ఉండాలే కానీ బాధ్యతల సుడిగుండంలో పడిపోరాదు. మానులోన అగ్ని మరి ఉండగా వచ్చు, అగ్ని మండ మ్రాను నలవి కాదు. మ్రానులోన అగ్ని మర్యాద సంసారి. అగ్ని అన్నది వృక్షంలో ఉండొచ్చు కానీ అగ్నిలో వృక్షం అన్నది ఉండటం సంభవించేది కాదు. కనుక సంసారి అంటే వృక్షంలో అగ్ని వంటి వాడంటూ వేమన సంసారి యొక్క ధర్మాన్ని చెప్పాడు. సంసారంలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతే గృహమే కదా స్వర్గసీమ. ఈ ధర్మం అనేది బాల్యంలో బ్రహ్మచర్యంలో మొదలై యవ్వనంలో గృహస్థాశ్రమ స్వీకారంతో ప్రౌఢంలో వానప్రస్థంలో ఉంటూ వృద్ధాప్యంలో సన్యాసంతో ముగియాలి. ఈ దశలన్నీ మన వర్తమాన జీవితకాలంలోనే అనుభవించాలి. మనం ఏ దశలో ఉన్నా మిగతా దశల్లో ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈరోజు బాల్యంలో ఉన్న వాళ్ళం రేపు యవ్వనంలోకి ఆ తర్వాత ప్రౌఢంలోకి వస్తాం. రెక్కలు వచ్చిన పక్షి ఎగరటం ఎంత సహజమో దోగ్గాడే బాలుడు తప్పటడుగులతో నడక నేర్వడం ఎంత సహజమో అంతే సహజంగా మనలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కనుక మన ముందున్న వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవాలి, మన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తాం అన్న విషయాన్ని తెలుసుకొని ఆచరించగలిగితే ఇంతకంటే మంచి మోక్షం లేదు. థ్యాంక్ యూ.